మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, క్రిస్మస్ శుభాలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. సంగమా, ఈ ఉదయకాల సమయం దేవుని మన్నా చేత మన జీవితాలు ప్రారంభించుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయమే దేవుని సమ్ముఖంలో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించేది. ఎవరు వారు అంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు, విశ్వాస యోధులు, పాత నిబంధన భక్తులు మొదలుకొని క్రొత్త నిబంధన భక్తుల వరకు విశ్వాస వీరులు గావించబడ్డవారు రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, సింహాలను మూయించారు, అనేకులకు దీవెనగా మారగలిగారు. కారణం ఒకటి, ధనబలమో జ్ఞానబలమో తెలివో కాదు, విశ్వాసం మూలముగా రాజ్యములు జయించారు. ఆమె హల్లెలూయా. సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు విశ్వాసం చేత జయించబడగా, ఈ చివరి దినాల్లో మనం కలిగిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం కూడా అపవాదిని ఓడించాలి, సాతాను రాజ్యాన్ని కోల్చాలి, దేవుని రాజ్యాన్ని విశ్వాసం ద్వారా కట్టగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని జనంగమా, ఈ పగటి కాలం వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని విశ్వాసం చేత నువ్వు జయించాలి, విశ్వాసం చేత నువ్వు సాధించుకోవాలి, పొందుకోగలగాలి. విశ్వాసము మన జీవితాల్లో ఆయువుగా, ఊపిరిగా ఉండగలిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తారు. ఆమె హల్లెలూయా. ఇగో, భక్తులైన వారు, విశ్వాసులైన వారు విశ్వాసం మీదనే జీవితాలు కట్టబడ్డాయి, ఆధారపడ్డాయి, పరలోక రాజ్యానికి వారసులుగా మలచబడ్డారు. ఇది మొదలుకొని మనము కూడా విశ్వాసంతో బ్రతుకుదాం, విశ్వాసం మూలంగా జీవిద్దాం, విశ్వాసం ద్వారా కొనసాగుదాం. దేవుడి కృపతో మనలను, మన కుటుంబాలను ఎండారుగా దీవించి ఆశీర్వాదించును గాక. అపవాదిని ఓడించినట్లుగా, సాతాను కార్యాలు ఏర్పరిచినట్లుగా విశ్వాస బలము చేత మన జీవితాలను దేవుని సమ్ముఖంలో కొనసాగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమట కొండను వెళ్ళి సముద్రంలో పడమంటి పడుతుందట. అటు విశ్వాసంతో మన జీవితం ప్రారంభించుకోవాలి. అలాంటి భక్తులు విశ్వాసం చేత రాజ్యాలు చేసినట్లుగా ముందున్న కాలమంతా మనము కూడా జయవీరులుగా, విశ్వాస వీరులుగా మారి దేవుడి రాజ్యానికి పాత్రలుగా మార్చబడదుము గాక. దేవుడు అటు కృపతో ఈ పగలు మనం దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రికి స్తోత్రాలయ్యా. ఈ క్రిస్మస్ దినాన విశ్వాస వీరులుగా మేము ఉండాలని, రాజ్యాలు జయించాలని, నీతి కార్యం జరిగించాలని వాక్యానికి స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితం స్థిరపరచండి, అనేకులకు దేవునికి మార్చమని యేసయ్య ఘననామములో అడిగిన మనల్ని పొందుకోవచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె ఆమె. మీ అందరి కొరకు వారిని నేను ప్రేమ వందనాలు. సియోను నుంచి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.